రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల క్లీన్ అండ్ గ్రీన్పై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. జీపీల్లో స్వచ్ఛందంగా పచ్చదనం పెంపొందించేందుకు సర్కార్ కొత్త కార్యాచరణ చేపట్టింది. ఇంటింటా చెత్త సేకరణ, తడి పొడి చెత్త నిర్వహణ, మురుగు కాలువలు, రహదారుల శుభ్రతను మెరుగుపరిచేందుకు కొత్త ప్రణాళికలు అమలు చేస్తుంది. పంచాయతీల్లో పారిశుద్ధ్య సమస్యలు పెరిగిపోవడం, కార్మికుల సంఖ్య సరిపడినంతగా లేక పారిశుద్ధ్య సంస్థలు పూర్తి స్థాయిలో పరిష్కారానికి నోచుకోకపోవడం లేదని ప్రభుత్వం గుర్తించి పారిశుద్ధ్య జోన్లకు తెరపైకి తెచ్చింది. గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్యం మెరుగుపరచడం కోసం ప్రతి గ్రామాన్ని నివాస గృహాలు, విస్తీర్ణం, కార్మికుల సంఖ్యను బట్టి జోన్లను విభజించారు. చిన్న పంచాయతీలను కనిష్టంగా 2 జోన్లు, పెద్ద పంచాయతీలు అయితే గరిష్టంగా 4 జోన్లుగా ఏర్పాటు చేశారు. ఈ కొత్త జోన్ల విధానంలో గ్రామాల్లో పారిశుద్ధ్యం మరింత మెరుగవుతుంది ప్రభుత్వం భావిస్తుంది. దీనిపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం ఏదైతే పచ్చదనము పరిశుభ్రత కొరకు నిధులు కేటాయించి అటువంటి అది రీసైక్లింగ్ కొరకని తడి చెత్త పొడి చెత్తను తీసుకోవడం జరిగింది. కానీ అవి ఇంప్లిమెంటేషన్ సరిగా చేయలేకపోయినరు. అవి ఇప్పుడు అధ్వాన స్థితిలో ఉన్నాయి. ఎందుకంటే తడి చెత్త చేయడానికి ట్రాక్టర్ తీసుకున్న, పొడి చెత్త కొరకు ట్రాక్టర్లు కడకలు ఇచ్చారు. కానీ అవి అన్ని కూడా ఏమి ఉపయోగకరంగా లేవు, అన్ని ఎక్కడెక్కడ ఫెయిల్ అయిపోయినాయి. కాబట్టి అది రీసైక్లింగ్ చేయడానికి కొరకు ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం స్పందిస్తున్నదో అది రాను ముందు పచ్చదనం పరిశుభ్రత కొరకు గ్రామ పంచాయతీల అభివృద్ధి కొరకు పాటుపడుతుంది. దీన్ని ఇప్పుడు సద్వినియోగం చేసుకోవడానికి మన వంతు గ్రామ పంచాయతీలు చేయవలసిన పని ఉంటుంది. కాబట్టి రీసైక్లింగ్ కొరకు ఏదైతే తడి చెత్త పొడి చెత్తని సేకరిస్తున్నారో గత ప్రభుత్వం కూడా ఇది చేసింది. కానీ అప్పటి ప్రభుత్వం చేసింది సద్వినియోగం కాలేదు, వినియోగంలో లేవు. అవి ఇప్పటికీ అన్ని చెడిపోయినాయి, కూలిపోయినాయి, అధ్వానంగా అయిపోయి డబ్బులన్నీ వేస్ట్ అయిపోయినాయి. అదే కాకుండా మన ట్రాక్టర్ల కొరకు లోన్స్ ఇచ్చి ట్రాక్టర్లు కూడా తెచ్చిపెట్టి అవన్నీ అధ్వాన పరిస్థితుల్లో గ్రామ పంచాయతీల దగ్గర పడి ఉన్నాయి. ఇవి కూడా పనిచేయాలి కూడా పోయినాయి. ఇప్పటి ప్రభుత్వము గత ప్రభుత్వం విధంగా కాకుండా ఇప్పుడు ఇచ్చే ప్రభుత్వం ఆసరాగా తీసుకొని మనము గ్రామ పంచాయతీల అభివృద్ధి పథంలో నడిపించుకోవాలని గత టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంలో ఎక్కడ వేసిన గొంగళి ఎక్కడనే ఉన్నది. కాబట్టి ఇప్పుడు గ్రామ పంచాయతీ జోనల్ గా విభజించడం జరిగింది. విభజించి పల్లె ప్రకృతి వనంతో సహా పరిశుద్ధ కార్మికుల సమస్యలు కానీ, పరిశుద్ధం కానీ, గ్రామంలో తాగునీటి సౌకర్యం కానీ ఇవన్నిటి కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టడం జరిగింది. ఇంకోటి తడి చెత్త పొడి చెత్త అనేది 2 చేసుకుని దాని మీద సేంద్రియ ఎరువులు తయారు చేసి గ్రామ పంచాయతీకి ఇన్కమ్ సోర్స్ వచ్చే విధంగా అనేకమైన అభివృద్ధి పనులకు ఇంకా ప్రభుత్వం నుండి ఎక్కువ అమౌంట్ గ్రామ పంచాయతీలకు రూపాయలు వచ్చి లక్షలలో రూపాయలు వచ్చి గ్రామ పంచాయతీల అభివృద్ధి పథకం నడపడానికి రేవంత్ రెడ్డి సర్కార్ చర్యలు తీసుకుంది.